ఫ్రెండ్స్ కొట్టుకున్న వైసీపీ నేతలు తీవ్ర కోపంలో సీఎం జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా వైసీపీ పార్టీ నేతలు బాహాటంగానే కుమ్ములాటకు దిగారు. రీసెంట్గా కొవ్వూరులో వైసీపీ శ్రేణులు ఒకరొకరు కొట్టుకొని అందరికీ షాక్ ఇచ్చారు. విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో వీరి మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఏపీ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ఈ సమావేశానికి హాజరయ్యారు. వారి ముందు ఇరు వర్గాల వైసీపీ నేతలు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కొట్టుకుంటుంటే అక్కడికి వచ్చిన నాయకులు షాక్ అయ్యారు. వారు బీభత్సంగా రెచ్చిపోతుంటే ఆపలేక మౌన ప్రేక్షణ పాత్ర వహించారు. మొన్నటి దాకా టీడీపీ జనసేన శ్రేణుల మధ్య తలెత్తిన ఘర్షణను చూసాం. ఇప్పుడు వైసీపీలో కూడా అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్లో రిలీజ్ చేసిన లిస్టులో వచ్చిన మార్పుల కారణంగానే ఈ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు దీని పట్ల ఉత్పన్నమైన అసంతృప్తి అనేది ముగిసిపోయింది అనుకున్నారు చాలామంది. ఇప్పటికీ దాని గురించి గొడవలు జరుగుతుండడం గణార్హం. అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్ మాత్రం చాలా కోపం కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి నేతలు అందరినీ కూడా సర్దు చెప్పి అదేవిధంగా మళ్ళీ ఇటువంటి రిపీట్ అవ్వకుండా గొడవలు జరగకుండా చెప్పాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది.